अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ యొక్క విషయం ఏమిటి అంటే దేవుడి వద్ద కారుణ్యం అనేది ఉంది. ఈ యొక్క కారుణ్యాన్ని దేవుడు 100 భాగాలుగా చేశాడు. ఈ యొక్క 100 భాగాలలో ఒక్క భాగాన్ని ఈ యొక్క భూమండలం పైన అవతరింపజేశాడు. ఈ యొక్క ఒక్క కారుణ్య భాగ్యం వల్లనే ఈ ఒక్క భాగం కారుణ్య 99 కాకుండా ఆ యొక్క ఒక్క భాగం యొక్క కారుణ్య భాగ్యం వల్లనే ఈ యొక్క భూమండలం పైన ప్రేమానురాగాలు గౌరవ మర్యాదలతోటి ఒకరికొకరు కలిసి ఉంటున్నారని చెప్పడం జరిగింది. అంటే ఒక తల్లి పిల్లలపైన కానీ ఒక జంతువు తన యొక్క కాలు గిట్ట ఎక్కడ ఇంకొక తన యొక్క పిల్లలకు తగులుతుందోనని దూరంగా జరగడం కానీ, లేదా కోడి పిల్లలకి, లేదా అనేక జంతువులు తమ యొక్క సంతానానికి, మనుషులు తమ యొక్క పిల్లల పట్ల, అనేక రకాల జాతులు వాటి యొక్క జాతుల పట్ల, మరియు ఒక జీవి ఇంకొక జీవి పట్ల ఏదైతే ప్రేమానురాగాలు గౌరవ మర్యాదలు కలిగి ఉంటున్నాయో ఈ ఒక్క కారుణ్య భాగ్యం వల్లనే ఇదంతా కూడా జరుగుతుందని ఇక్కడ హదీస్లో చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా దీంట్లో 99 భాగాలు దేవుడి వద్దనే పెట్టుకొని ఉన్నాడని, ప్రళయ దినం రోజు దేవుడు ఈ 99 ప్లస్ ఈ ఒక్కటి 100 భాగాలు కలిగి ఏదైతే ప్రళయ దినం రోజు ఎవరైతే స్వర్గానికి అర్హులుగా అవుతారో అటువంటి తన యొక్క దాసుల పైన ఈ యొక్క కారుణ్యాన్ని కురిపించడం జరుగుతుంది అని ఈ యొక్క హదీస్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఇతర జీవుల పట్ల కానీ, ఇతర ప్రాణుల పట్ల కానీ, ఇతర మనుషుల పట్ల కానీ మనందరం ప్రేమ గౌరవ మర్యాదతో కలిసిమెలిసి ఉండాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాల ఖురాన్ వాక్యాలలో కూడా మరియు హదీస్లో కూడా చెప్పడం జరిగింది. మీరు వ్యాపారం చేసేటప్పుడు కూడా ఇతరులతోటి మృదువుగా మాట్లాడండి, కసురుకోవద్దు, కొట్టవద్దు, తిట్టవద్దు, అన్యాయం చేయవద్దు, మోసం చేయవద్దు, ఇబ్బందులు పెట్టవద్దు, తల్లిదండ్రులను కనీసం అని కూడా మీరు కోపగించుకోవద్దు. ఒక సోదరుడు ఒక సోదరి ఒకరి కోసం ఇంకొకరు కలుసుకోండి, మాట్లాడుకోండి, ప్రార్థించుకోండి, ఒకరి కోసం ఒకరు మీరు సహాయ సహకారాలు అందించుకోండి. మీరు జకాత్ అయితే కనుక మీ బంధువుల్లో ఉన్న పేదవారికి హెల్ప్ చేయండి, మరియు మీ ఇరుగు పొరుగు వారికి హెల్ప్ చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల వారికి కూడా మీరు కులం మతం ప్రాంతం అని తేడా లేకుండా అందరికీ సహాయ సహకారాలు చేయండి, దాన ధర్మాలు చేయండి. ఎలాగైతే నమాజ్, ఉపవాసం, సదకా, ఖైరాత్, హజ్, ఉమ్రా ఇవైతే ఎలాగైతే ఆరాధన కార్యక్రమాలు, అలానే దాన ధర్మాలు అంటే ఇతరులకు సహాయం చేయటం, చెడు నుంచి ఆపడం, మంచి కోసం ప్రయత్నించడం, ఇతరులకి హెల్ప్ చేయడం, సపోర్ట్ చేయడం, మరియు క్రైమ్స్, నేరాలు, ఘోరాలు ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ మంచి సమాజం కోసం మన తరపున పాటుపడడం, ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లా ఇవన్నీ కూడా మన తరపున జరిగే మంచి కార్యాలు. మీరు మంచి కోసం ప్రయత్నించండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి అని ఈ విధంగా ఇంకా ఎవరికైతే మీలో పెళ్ళిళ్ళు కాలేదో వారికి మీరు పెళ్ళిళ్ళు కోసం వారికి సహాయ సహకారాలు అందించండి. ఎవరికైతే జాబు లేదో వారికి జాబు కోసం మీరు సహాయం చేయండి. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారు అడుక్కోకుండా, వారు ఇబ్బందుల్లో పడకుండా వారికి మీరు సహాయం చేయండి, సపోర్ట్ చేయండి అని ఈ విధంగా అనేక రకాల విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో మనకు దొరుకుతాయి. అంటే ఒకరి పట్ల దేవుడు మన పట్ల మరి యొక్క 100 కారుణ్యాలు కురిపిస్తాడు అని అంటే మనం కూడా ఇతరుల పట్ల ఇటువంటి ప్రేమ గౌరవ మర్యాదతోటి మెలగాలి అని అలా జీవించాలని చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకో విషయం ఏమిటి అంటే మనం అయ్యో నేను పాపాత్ముని, నేను తప్పు చేసేదను, నా ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడో లేదో, నా నమాజ్ దేవుడు స్వీకరిస్తాడో లేదో, నా ఆరాధనలు దేవుడు స్వీకరిస్తాడో లేదో అని డౌట్ పడకుండా, ఇబ్బంది పడకుండా, కన్ఫ్యూజన్ లేకుండా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అంటే మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, నమాజ్ చేస్తూనే ఉండాలి, మన హక్కులు మనం నెరవేరుస్తూనే ఉండాలి. మన ద్వారా ఏదైనా అనుకోకుండా ఏదైనా తప్పు జరిగిపోతే వెంటనే క్షమాపణ అడగాలి, ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు అర్-రెహమాన్ అర్-రహీం అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన కరుణించేవాడు, కటాక్షించేవాడు, ప్రేమించేవాడు, మన్నించేవాడు, ఆయన రెడీగా ఉన్నాడు అక్కడ అల్హమ్దులిల్లా. కానీ మనమే మరి సిగ్గుపడకుండా
లేదా దిగులు చెందకుండా, భయపడకుండా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి అర్జించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయ్యో నేను పాపాత్ముని, నేను నాకు ఈ అర్హత లేదు, నాకు ఈ యొక్క తాహత లేదు అని అనుకోకుండా మనం మాత్రం మన యొక్క ఆరాధనలో మునిగి ఉండి మన హక్కులు మనం నెరవేరుస్తూ అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ముందుకు పోతూ ఉండాలి. ఈ యొక్క విషయంలో ఏదైనా తప్పులు మన ద్వారా జరిగితే వెంటనే దేవుణ్ణి క్షమాపణ అడిగి ఇంకొకసారి అటువంటి తప్పుల్లోకి వెళ్లకుండా మనల్ని మనం సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి దేవుడు అటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించాలంటే మనం కూడా మారు మనసు పొంది సరైన ధర్మంలో సరైన జ్ఞానంతో సరైనగా ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నించాలి. ఇటువంటి క్రైమ్స్, నేరాలు, ఘోరాలు, మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు వీటి జోలికి వెళ్లకుండా మనం న్యాయంగా బతకడం కోసం ప్రయత్నించాలి. ఒకరికొకరు సహాయ సహకారాల ఇటువంటి మనస్తత్వంతో మరియు మృదు స్వభావంతో మంచి మనస్తత్వంతో ఎవరిని కసురుకోకుండా, కొట్టకుండా, తిట్టకుండా, గంటకుండా అందరితో కలిసిమెలిసి జీవించడం కోసం ప్రయత్నించాలి. ఇంతకుముందు మనం ఒక హదీస్ చూసాం. మనం ఎటువంటి బిహేవియర్ లేదా ఎటువంటి అలవాట్లు, ఎటువంటి పద్ధతులతోటి మనం జీవిస్తామో, మనం ఒక ముసలి వాళ్ళని ఏ విధంగా అయితే మనం చూసుకుంటామో, మనం ముసలి వాళ్ళు అయినప్పుడు దేవుడు అటువంటి వారిని మనకు ఎదురుపరుస్తాడు. అంటే మనం ఇప్పుడు ఒక ముసలి వాళ్ళని కొట్టినా, తిట్టినా, కసురుకున్నా, ఏదైనా చేసినా మనం ముసలి వాళ్ళు అయినప్పుడు కూడా మనకు కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే మనం ఇప్పుడు ఎవరికైతే ఇతరులకి మనం మంచి గౌరవాన్ని, మంచి సహాయాన్ని అందిస్తే కనుక మనకి కూడా దేవుడు వేరే రూపంలో ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తాడు అని, మనకు కూడా ఒక వయసు వస్తే కనుక మనకు కూడా అటువంటి వారితోటే స్నేహం కానీ సహాయం కానీ అందిస్తాడని ఇలాంటి అనేక విషయాలు హదీసుల్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వీటి గురించి మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. ఏదేమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే విషయాన్ని మాకు తెలియజేస్తారో దాన్ని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి, సైతాన్ నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పుకల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, అల్లా సమాధి శిక్షల నుంచి, అలా నరకం నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు స్వీకరించడం వల్ల, మా యొక్క ప్రార్థనలు స్వీకరించడం వల్ల అల్లా మేము ప్రతిరోజు 5 నమాజులు జమాత్తో కలిసి మస్జిద్లో చదివే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్.